రాధిక మర్చెంట్ అలాగే అనంత్ అంబానీ పెళ్లి ఎంత అంగరంగ వైభవం జరిగిందో మనకు అందరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే సాధారణంగా మనకున్న సాంప్రదాయం ఏంటంటే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వధువు అమ్మగారింటికి రావడం జరుగుతుంది. ఆ టైంలో వధువరులు కలిసి ఉండరు అసలు అత్తగారింట్లో. కానీ ఈ టైంలో జూలై 12కి ఆయన పెళ్లి జరగడం జరిగింది. సో అందులోనూ ఇంకా ఒక ట్విస్ట్ ఏంటంటే అభిజిత్ లగ్నం అంటే అప్పట్లో మనకి సీతమ్మ గారు అలాగే రాముల వారి పెళ్లి జరిగిన ముహూర్తం. సో అప్పుడులో సీతమ్మ గారు ఎంత కష్టాలు పడ్డారో మనకి పెద్దగా చెప్పనక్కర్లేదు. సో ఈ ముహూర్తానికి పెళ్లి చేసుకున్నారు. అంటే గత 5 నెలల నుంచి ప్రీ వెడ్డింగ్ షూట్ అను, మెహందీ ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్స్, అలాగే ఎక్కడెక్కడి నుంచో PM నుంచి CM వరకు ఎంతమంది CMలు వచ్చారో అందరం మనం వీడియోస్లో చూసిన విషయమే. ఇంతవరకు ఇంత జాగ్రత్త పడ్డ అంబానీ ఫ్యామిలీ మరి ఈ ముహూర్తం పెట్టడానికి గల కారణం ఏమై ఉండొచ్చు చెప్తానమ్మా. అది అంటే యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. అంటే అనంత్ అంబానీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే రాధిక గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరులో ఉన్న న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేరులో ఉన్న నెంబరు, అలాగే రాధిక పేరులో ఉన్న నెంబరు, అలాగే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీకి తగ్గట్టుగా మ్యారేజ్ డేట్ ఉందా, వీళ్ళు ఏ ముహూర్తంలో పెట్టారు, దీనివల్ల మంచి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా చూసి వీళ్ళు పెట్టారనేది చేద్దాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం వద్దాం. మనం న్యూమరాలజీ ప్రకారం వచ్చినట్లయితే అనంత్ అంబానీ గారిది డేట్ ఆఫ్ బర్త్ 10 ఏప్రిల్ 1995. సో ఇది 1వ నెంబర్ వాళ్ళు, ఈయన 1వ నెంబర్కి చెందిన వ్యక్తి అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ మొత్తం కూడినట్లయితే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 2 వస్తుంది. ఓకేనా? ఇలా బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1 వచ్చిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అరుదుగా ఉంటారు. అంటే మంచి అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఇది అనంత్ అంబానీ యొక్క పూర్వపుణ్యం. అంటే అనంత్ అంబానీ వాళ్ళ తండ్రికి పుట్టడం అనేది, జననం అనేది పూర్వపుణ్యం అనమాట. సో ఎందుకంటే అతను పూర్వపుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆయన కడుపున జన్మించాడు అనమాట. సో 1 సూర్యుడు 2 చంద్రుడు అనమాట. అంటే మనకు కనిపించే సూర్యచంద్రులు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నారు. వీళ్ళు పెట్టిన ముహూర్తం కూడా అలాంటిదే, చెప్తాను చివరిలో అలాంటిదే. సో ఈయన 1వ నెంబర్లో పుట్టాడు, అలాగే డెస్టినీ వచ్చేసి 2 అయిందనమాట. చాలా మంచిదనమాట. సో ఈయన యొక్క పేరును మనం చూసుకున్నట్లయితే అనంత్. ఈ అనంత్ అనే పేరులో 16 నెంబర్ వస్తుంది, కేతు నెంబర్ అనమాట. సో ఇక్కడ ఇంటి పేరు కూడా మనం యాడ్ చేసామనుకో, యాడ్ చేస్తే 17 వస్తుంది. సారీ 17 అంటే 8. అక్కడ మనకు కొంచెం డిఫెక్ట్ కనపచ్చు. కానీ ఓన్లీ పేరుని మాత్రం మనం తీసుకున్నట్లయితే, అనంత్ అనే పేరుని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 16 నెంబర్ వస్తుంది. ఈ కేతు అనమాట. సో ఈ కేతు నెంబరు 7వ నెంబర్ అనేది ఈ 1వ నెంబర్కి మిత్రత్వం అవుతుంది. అంటే మిత్రుడు అవుతాడు కేతు. అంటే కేతువు, గురువు, అలాగే చంద్రుడు, అలాగే తర్వాత కుజుడు, వీళ్ళు నలుగురు ఒక పార్టీ అనమాట. సో అట్లాంటిది ఇలా పేరులో వచ్చింది. అనంత్ అనే పేరులో 16 నెంబర్. ఇది చాలా స్పిరిచువల్ నెంబరు, చాలా మంచి నెంబర్ అనమాట. 17 1 + 6 7 అవుతుంది, 7 అనమాట. సో ఇది పేరులో ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీకి పేరు సెట్ అయింది. కానీ ఈ పేరు అనంత్ అనే పేరులో తా అనే గుణింతం మనం పలుకుతాం కాబట్టి అది వచ్చేసి సంసార లైఫ్లో కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ మాత్రం. అంటే సంసారం లైఫ్లో తా అనే అక్షరం ఉందనుకోండి, మనలాంటి చిన్న వాళ్ళకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఇష్యూస్ అలాంటివి చిన్న జరుగుతాయి. కానీ ఇతనికి డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఒకవేళ వస్తే మ్యారేజ్ లైఫ్లో చిన్న చికాకులు కానీ, గొడవలు కానీ, మనస్పార్థాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ పేరు ప్రకారం. ఓకేనా? తర్వాత రాధిక తీసుకుందాం. రాధిక డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకున్నట్లయితే పేరు తీసుకున్నట్లయితే 16 వచ్చింది. పేరులో కూడా 16 వచ్చింది. ఒకవేళ ఇంటి పేరు కలిపామనుకో, దీని మర్చెంట్ అంటే ఒక 4 యాడ్ చేసుకుంటే 20 వస్తుంది. సో 20 పేరు వస్తుంది. నేను యాడ్ చేయలేదు, ఇంటి పేరు యాడ్ చేయకుండా చేశాను. సో ఇప్పుడు 16 వస్తుంది. ఇక్కడికి సెట్ అవుతుంది. ఇక్కడ 16, ఇక్కడ 16 సెట్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవెల్స్ వచ్చేసి ఈ 3, కాన్సనెంట్స్ 13. అంటే 3/4 కాంబినేషన్. ఇదంత మంచిది కాదు 3/4 కాంబినేషన్, బట్ 16 అయితే వచ్చింది ఇక్కడికి. సో ఈమె డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకున్నట్లయితే 29 డిసెంబర్ 1994. ఓకేనా? అంటే ఇక్కడ మనం మొత్తం ఇదంతా యాడ్ చేసినట్లయితే బర్త్ నెంబర్ వచ్చేసి మనకు ఏమొస్తుంది, 2 వస్తుంది, డెస్టినీ నెంబర్ 1 వస్తుంది అనమాట. గురుగారు ఇక్కడ చిన్న డౌట్, 1994 తను 1995. అవును. అంటే ఇది మన గూగుల్ ద్వారా మనం సేకరించింది అనమాట. సో 1 ఇయర్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది వీళ్ళకి. సో ఇట్లా మనం తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు, ఎందుకు లవ్ అయ్యారు ఏదేంటంటే
ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఈయనదేమో డెస్టినీ 2 వచ్చింది, ఈమెదేమో డేట్ ఆఫ్ బర్త్ 1 వచ్చింది, ఈమెదేమో డెస్టినీ 1 వచ్చింది, ఈయనదేమో డేట్ ఆఫ్ బర్త్ 1 వచ్చింది అనమాట, రివర్స్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కు డెస్టినీకి చాలా మ్యాచ్ అయింది. సో అందువలన వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, లవర్స్ అయ్యారు అనమాట. సో ఇది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈమె డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డెస్టినీ 2 అవుతుంది, డెస్టినీ 1 అవుతుంది. ఈమె పేరు కూడా 7లో ఉంది, అంటే 16 నెంబర్లో ఉంది, అంటే 7 అవుతుంది. అంటే ఈ ఏడు కూడా ఈ డెస్టినీకి మిత్రత్వం. సో అట్లా ఈ దగ్గరగా ఉందన్నమాట. అంటే ఇద్దరికి చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఉంది, అన్ని విషయాలు కలుస్తున్నాయి. అంటే పేరులో 16 వస్తుంది, ఈమె పేరులో 16 వస్తుంది. అలాగే ఈయన డేట్ ఆఫ్ బర్త్ 1/2 వస్తుంది, ఈ 2/1 అంటే మిత్రత్వం ఉంది. ఇదంతా న్యూమరాలజీ ప్రకారం మనకు ఓకే, 90% ఓకే. ఒక ఈ పేరులో తా అనే అక్షరం గుణింతం ఒకటి తప్పక ఇదంతా ఓకే, పేరు ప్రకారం ఓకే అవుతుంది. ఓకేనా? ఇది వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు నాకు తెలిసి, ఎందుకంటే యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ గా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఆస్ట్రాలజీ మామూలుగా వాళ్ళు ఎట్లా ముహూర్తం పెట్టారు అనే దాన్ని మనం గమనించినట్లయితే ఈ ముహూర్తం వచ్చేసి ఎప్పుడు పెట్టారు, మ్యారేజ్ కంపారిటిబిలిటీ చూడండి, 12/7/2024 వీళ్ళది మ్యారేజ్ అయింది. సో ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ కూడా మనం చూసుకున్నట్లయితే 3/9 కాంబినేషన్ వస్తుంది, ఈ 3 వస్తుంది. ఈ 3 అనేది 1వ నెంబర్కి మిత్రత్వము, మిత్రుడు, గురువు, 3వ నెంబర్ గురువు, 1వ నెంబర్కి శుభుడే అవుతాడు, అలాగే 2వ నెంబర్కి శుభుడే అవుతాడు. అందువలన 12 వాళ్ళు సెట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 12వ తేదీ ముహూర్తం పెట్టారు. మొత్తం ఈ యొక్క డేటు, మంత్, ఇయర్ ను యాడ్ చేసినట్లయితే డెస్టినీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ 9 అయింది అనమాట. ఈ 9 కూడా 1వ నెంబర్కి మిత్రుడు. అన్ని విధాలా వచ్చేసాయి, కలుస్తున్నాయి. అంటే డెస్టినీ 9 వస్తుంది. ఈ 9 ఈ రాధికాకి కూడా మిత్రత్వమే, డేట్ ఆఫ్ బర్త్ కి మిత్రత్వమే, ఈయన డేట్ ఆఫ్ బర్త్ కూడా మిత్రుడే అనమాట 9. ఇక్కడ 3వది గురువు, ఈమె డేట్ ఆఫ్ బర్త్ కు మిత్రుడే, ఈయన డేట్ ఆఫ్ బర్త్ కు మిత్రుడే అనమాట. అంటే న్యూమరాలజీ మూలంగా మ్యారేజ్ కంపాటిబిలిటీ కూడా ఇద్దరికి ఈక్వల్ గా ఉంది. దీని వలన ప్రాబ్లం అయితే లేదు న్యూమరాలజీ ప్రకారం. సో ఈయన ముహూర్తము అంటే ఎప్పుడు నిర్ణయించారంటే ఏ విధంగా పెట్టారనేది, ఇది చాలా మంచి ముహూర్తం నేను సర్వే చేసిన ప్రకారం. ఎప్పుడు పెట్టారంటే మన పంచాంగం ప్రకారము సూర్యమాన పంచాంగం ప్రకారం పెట్టారు. ఓకేనా? సూర్యమాన పంచాంగం ప్రకారం నిర్ణయించారనమాట. సో పంచాంగం ప్రకారం మంచిదనమాట, సూర్యమాన పంచాంగం ప్రకారం మంచిదనమాట. సో ఇక్కడ ఉత్తరాది వాళ్ళ ఆచారం ప్రకారము వచ్చేసి సూర్యమానం ప్రకారం మేషరాశిలో చంద్రుడు సంచారం. అప్పుడు సూర్యమాన పంచాంగం ప్రకారం మేషరాశిలో చంద్రుడి సంచారం, అలాగే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నాడు. అలాగే సూర్యుడు వచ్చేసి పగులు వృషభ రాశిలో ఉంటాడనమాట, వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. సో ఈ ముహూర్తం ఎప్పుడు పడింది, ఇది సూర్యమానం ప్రకారము మేషరాశిలో చంద్రుడు సంచారం ఉంటుంది. అలాగే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంటాడు. ఇది మనకు అలాగే పగులు చంద్రుడు వచ్చేసి పగలు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇది సూర్యమానం ప్రకారం. అలాగే చంద్రమానం ప్రకారం చూసినట్లయితే చంద్రుడు కన్యా రాశిలో సంచారం. ఓకేనా? ముహూర్తం కన్యా రాశిలో సంచారం. అలాగే వీళ్ళు వచ్చేసి మనకు ఈ కన్యా రాశిలో సంచారం చేస్తుంటాడు చంద్రుడు. అలాగే 12/17/2024. అలాగే సూర్యుడు వచ్చేసి దక్షిణాయనం ప్రకారం దక్షిణ దిశగా సంచారం అన్నమాట. రాహుకాలం 10:30 నుంచి 12 గంటల వరకు AM. ఇది ముహూర్తం అనమాట. అంటే చంద్రుడు సూర్యమానం ప్రకారము ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. సూర్యమానం ప్రకారము చంద్రుడు వచ్చేసి మనకు మేషరాశిలో సంచారం ఉంది. ఓకేనా? పగలు వచ్చేసి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే సూర్యుడు వచ్చేసి దక్షిణాయనం వైపు ప్రయాణం చేస్తాడు. అలాగే చంద్రమానం ప్రకారం చూసుకున్నట్లయితే ఇలా అంటే ఈ సూర్యమానం ప్రకారము చంద్రుడు వచ్చేసి ఇక్కడ మన మేషరాశిలో ప్రయాణం చేయడం అనేది మంచిది. అలాగే పగులు వృషభ రాశిలో ప్రయాణం చేస్తుంటాడు, మంచిదనమాట. సో ఈ విధంగా మంచిదనమాట. అంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ కూడా సెట్ అవుతుంది అనమాట. అలాగే చంద్రమానం ప్రకారం చూసుకున్నట్లయితే చంద్రుడు కన్యా రాశిలో సంచారం. ఓకేనా? చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి ఆషాఢ మాసం శుక్లపక్షం. చంద్రుడు కన్యా రాశిలో చంద్రమానం ప్రకారం చంద్రుడు కన్యా రాశిలో సంచారం. ఆషాఢ మాసం శుక్లపక్షం 12/7/2024. రాహుకాలం. చంద్రుడు వచ్చేసి దక్షిణాయనం వైపు ప్రయాణం. ఇది చాలా మంచిది. చంద్రమానం ప్రకారం కూడా మంచిది అనమాట. అంటే సూర్యమానం ప్రకారం మంచిదే,
చంద్రమానం ప్రకారం చూసుకున్నా మంచిదే. Right. సో ఆ విధంగా వీళ్ళు నిర్ణయించింటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 2 మాసాలు రెండు ఆయనాలు చూసుకోవాలి, సూర్యాయనం చంద్రాయనం చూసుకోవాలి. 2 విధాలుగా చూసుకున్నా మంచిది అనమాట ఈ ముహూర్తం. సో అందువలన వీళ్ళు ఈ ముహూర్తాన్ని సెట్ చేసి ఉంటారు. ఒకటేమో మనకు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ ప్రకారం పేర్లు అన్ని కలిసాయి ఇందాక మనం చెప్పుకున్నట్లు. అలాగే పంచాంగం ప్రకారం కూడా మనం చూసుకుంటే సూర్యాయన ప్రకారం చంద్రాయన ప్రకారము 2 కూడా కలిసాయి అనమాట. ఈ ముహూర్తం కూడా రాహుకాల ముహూర్తము. షష్ఠి తిథి వస్తుంది, షష్ఠి పోయిన తర్వాత మళ్ళీ వేరే తిథి, ఆ తిథిలో కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. సో దీని పరంగా వీళ్ళు చేసింటారని నేను అనుకుంటున్నా. అంటే ఇది నాకు తెలిసి ఎక్కడ కూడా ఎలాంటి లోపం అయితే నాకు కనిపించట్లేదు అనమాట. అదే పంచాంగం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.